ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ షార్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ నమ్మి తన రూమ్కి వెళ్ళింటే తన బాయ్ ఫ్రెండ్ వచ్చేసి తన బెస్ట్ ఫ్రెండ్ను పిలిపించేసి ఆ అమ్మాయికి ఫుల్గా డ్రింక్ తాపి తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గర డబ్బుల కోసం పడుకోబెట్టాడు. చెప్పుకుంటే చాలా ఘోరం. అండ్ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనో అనేది మీరు ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ అమ్మాయిది వచ్చేసి రీసెంట్ గా హైదరాబాద్ అనమాట. ఈ అబ్బాయిది కూడా హైదరాబాద్. ఇద్దరు కూడా కాలేజ్ మేట్స్ అండ్ మొత్తానికి ఇద్దరు క్లాస్మేట్స్ కావడంతో వీళ్ళిద్దరికి మొత్తానికి కాలేజ్ అయిపోయింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇద్దరికి కూడా జాబ్స్ వచ్చేసాయి. అండ్ ఇతను ఏం చేశాడు, ఆ జాబ్ చేసుకుంటూ మొత్తానికి బెట్టింగ్ అయితే అలవాటు పడేసి మొత్తానికి డబ్బులంతా కూడా ఆ బెట్టింగ్లలో పోగొట్టాడు. అండ్ సంపాదించింది అండ్ ఇంట్లో ఫ్యామిలీ ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం అంతా బెట్టింగ్లలో పెట్టేసి పూర్తిగా మొత్తం అంతా కూడా డబ్బులు పోగొట్టుకున్నాడు. అండ్ ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కాక ఈలోపు ఆ అమ్మాయి మీద కన్నేసేవాడు ఇంకొకడు ఉన్నాడు. అండ్ ఇంకా ఇతనికి తెలుసు. అండ్ మొత్తానికి ఇంకా ఫైనల్ గా వాళ్ళిద్దరికి ఒక చిన్న గొడవ కూడా అయింది. అండ్ ఫైనల్ గా అతను వచ్చేసి, అరే నీకు డబ్బులు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ఇవ్వు అని చెప్పి అండ్ అతను చెప్పాడు. అండ్ ఎలా రా అని చెప్పి అతను అడిగితే, అండ్ నేను నీకు డబ్బులు నీకు ఎంత కావాలంటే నేను అంత ఇస్తా అనడంతో ఇంకా ఇతను డబ్బులు నాకు కావాలి అండ్ ఇంకా అమ్మాయి ఇది కావాలంటే ఇంకొకటి అవుతుంది అని చెప్పి అండ్ ఆ అమ్మాయిని తన రూమ్ కి అయితే రమ్మని మొత్తానికి వీళ్ళిద్దరు ప్లాన్ చేశారు. అండ్ డ్రింక్ తాపేసి నేను యూజ్ చేసుకుంటాను, నీకు నేను డబ్బులు ఇస్తాను, నువ్వు వెళ్ళిపో, నేను యూజ్ చేసుకుంటాను అని చెప్పి మొత్తానికి క్లారిటీగా అండ్ చేశారు. అండ్ ఫైనల్ గా ఆ అమ్మాయికి అయితే తన బాయ్ ఫ్రెండ్ అయితే ఫోన్ అయితే చేశాడు. ఈ అమ్మాయి లిఫ్ట్ చేసింది, మన ఇద్దరం కలుద్దాము ఫ్లాట్ గురా అని చెప్పి. అండ్ పక్కన ఫ్లాట్కి అయితే ఆ అమ్మాయి అయితే వచ్చింది. అండ్ వచ్చేసి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్గా ఇద్దరు అండ్ ఏదైతే ఉందో తన బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయి ఫుల్గా డ్రింక్ అయితే తాగారు. ఆ అమ్మాయి ఏమైంది, ఇంకా ఎంతైనా ఇంకా అమ్మాయి కదా, ఇంకా ఈ అమ్మాయి ఫుల్గా డ్రింక్ తాగేసి ఇంకా ఫుల్గా మైకంలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. అప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో అతనికి తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే నా పిల్ల వచ్చింది, ఫ్లాట్లోనే ఉంది, రా నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు కావాల్సినంత యూజ్ చేసుకొని చెప్పాడు. అండ్ చూడండి, ఇంకా ఇలాంటి వాళ్ళని ఏమనాలనో, ఇంకా అతను ఛాన్స్ దొరికింది కదా, ఎవరు వదులుకోరు కదా. ఇంకా వెంటనే అతను వచ్చేసి ఏం చేశాడు, ఇంకా ఆ బ్యాగ్ తీసుకొని డబ్బులది అండ్ ఇంకా వెంటనే తన ఫ్లాట్కి అయితే వచ్చేసాడు. అండ్ అతనికి కావాల్సినంత డబ్బులు ఒక 30 లక్షల దాకా ఇచ్చేశాడు. అండ్ ఇంకా ఈ అమ్మాయిని అయితే చాలా ఘోరంగా మొత్తానికి కెమెరాలు పెట్టేసి వీడియోలు తీసి అండ్ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి అయితే మొత్తానికి మైకంలో అయితే ఏమీ లేదు. అండ్ మొత్తానికి అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే లేచారు. అండ్ చూస్తే తన బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నాడు. తన బాయ్ ఫ్రెండే చేసింది అని చెప్పి ఆ అమ్మాయి అనుకుంది. కానీ ఆ అమ్మాయికి అసలు నిజం తెలియదు. అండ్ ఫైనల్ గా మొత్తానికి ఇంకా ఏదో అయిపోయిందని చెప్పి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్కు ఎవడైతే చేశాడో వాడు వాట్సాప్లో నుంచి ఒక్కసారి వీడియోస్ పంపించేశాడు. పంపిస్తూనే ఈ అమ్మాయి చూసి షాక్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కాక అండ్ ఇంకా ఎలా చేయాలనో కూడా అర్థం కాక తన బాయ్ ఫ్రెండ్ అడిగింది, అరే ఏంటి మనం రూమ్లో ఉన్నింది, అసలు ఎవరో నన్ను చేసేటట్లు ఏంది, నాకు వచ్చింది ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని అడిగింది. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ అయితే మొత్తానికి ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కాక అండ్ ఇంకా మొత్తానికి అతని కాడికి వెళ్ళి కొట్లాడపడాడు. అరే నువ్వేంట్రా వీడియోలు షేర్ చేసావు, అసలు వీడియోలు తీయమని నేను ఎవడు చెప్పాడని చెప్పి అడగడంతో, రే నా ఇష్టం రా, నేను తీసుకుంటా, నేను డబ్బులు ఇచ్చాను, నువ్వు నాకు ఊరికే ఇవ్వలేదని చెప్పి ఇతను కొట్లాడబడ్డాడు. అండ్ ఫైనల్ గా చూడండి, డబ్బుల కోసం ఎంతో మంది బాయ్ ఫ్రెండ్లు అండ్ ఇప్పుడు అది స్టేషన్ దాకా వెళ్ళింది, పోలీస్ స్టేషన్లో వెళ్ళింది. అమ్మాయి జీవితం ఎలా లైఫ్ చూసుకోండి ఎలా ప్రాబ్లం ఉందో. అండ్ ఎవరైనా కానీ అమ్మాయిలు మట్టుకు నమ్మి చాలా కేర్ఫుల్గా ఉండండి, లేదంటే ఇదే స్థితిలో మీరు కూడా ఉంటారు. అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.